పాశ్చాత్య వందనాలు. దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు కదా, నాతో మాట్లాడింది ప్రభా అని ఉదయకాలం ఎంత రాత్రి 2 వరకు నిద్ర లేదండి. మా పాప కొద్దిగా జ్వరంగా ఉంది. మామూలుగా జ్వరం వస్తే చాలా మందికి ఒళ్ళు వేడికి ట్యాబ్లెట్ వేస్తుంటే కానీ తగ్గిపోతుంది. మా పాపకి ఏంటంటే జ్వరం వస్తే ఇన్ఫెక్షన్ వస్తుందండి, చాలా దద్దుర్లు, ఇంకా తలలో కూడా దద్దుర్లు అవి వచ్చేస్తాయి. దానివల్ల నేను తట్టుకోలేదు. రాత్రి అంతా చాలా కొన్ని ఫీవర్ వచ్చింది. ఇంకా ఒకటే అనుకున్నానండి, ప్రభా నేనైతే మెలికగొండి మొత్తం బాడీ అంతా తుడుస్తాను, కానీ నువ్వు నా పక్షాన్ని నాకు నేను ఎక్కడ కూర్చున్నాను నా పక్కన కూర్చుని నా బిడ్డని స్వస్థపరుస్తుంటే అని నేను ప్రార్థన చేస్తున్నాను అని ప్రార్థన చేసుకోగానే ఇంకా అలాగే పడుకున్నా ఉండి 2-3 సార్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత ట్యాబ్లెట్ వేసేయండి. ట్యాబ్లెట్ వేసినా సరే ఇంకా 2 వరకు కూడా అలా జ్వరం ఉందండి. జ్వరం బట్టి ఇంకా పొద్దున్న లెగడానికి కూడా శరీరం సహకరించలేదు. మళ్ళీ దేవుడి పని ఉంది కదా అని ఇంకా లేచినప్పటికీ అప్పుడు పని చేసుకుని ఇంకా మొత్తం పరిచర్య అంతా చేసుకుని ఇక్కడ కుర్చీలో ఉంటే ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఈ రోజు అలాగే నా కుమార్తెని స్వస్థపరచని ప్రభు అని ప్రార్థన చేసుకుంటే ఇప్పుడు ఆరాధనలో కూడా ప్రార్థన చేస్తున్నానండి. అతనితో మాట్లాడుతున్నావు కదా, నువ్వు కన్నిటిని చూసే దేవుడు, కన్నిటిని లక్ష్య పెట్టే దేవుడు, నాతో కూడా మాట్లాడండి ప్రభా, నా పేరు పెట్టి పిలవకూడదు, నాతో మాట్లాడు అని నేను చాలా బాగా ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన దేవుడు, ఆ మాటను దేవుడు నాకు అందించాడండి. సేవకుల ద్వారా చిన్న సాక్షి దేవుడు ఇచ్చాడు.